प्रभु परमेश्वर का धन्यवाद हो, उसकी स्तुति हो कि प्रभु ने एक अवसर दिया है आप सबके साथ संगति करने का। రాజులైన రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయినటువంటి మృత్యుంజయుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ఇటు సమయం ఇచ్చినటువంటి తండ్రికి. सचमुच में खुदावन प्रभु यीशु मसीह का आगमन बहुत नजदीक है నిజంగానే దేవుని యొక్క రాజ్యము చాలా సమీపంగా ఉంది. और इसलिए प्रत्येक विश्वासी को प्रभु यीशु मसीह के द्वितीय आगमन के लिए अपने आप को तैयार करना है. ఈ కారణం చేత దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ఈ కారణం చేత ప్రతి విశ్వాసి దేవుని యొక్క రాజ్య నిమిత్తము తయారుగా ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాను. प्रभु का वचन मुझसे और आपसे कहता है कि प्रभु यीशु मसीह का आगमन बहुत नजदीक है और जब हम इस बात को देखते हैं संसार की सारी घटनाएं तो हम इस बात को जान सकते हैं कि यीशु मसीह का आगमन बहुत नजदीक है. ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యము చాలా సమీపముగా ఉంది కాబట్టి ఈ లోకంలో జరుగుతున్నటువంటి యొక్క సంఘటనలను చూసినప్పుడు దేవుని యొక్క రాజ్యం అతి సమీపంగా ఉందని దేవుని యొక్క వాక్యం మీతో నాతో మాట్లాడుతూ ఉంది. आज संसार की सारी घटनाएं इस बात को बतला रही हैं कि प्रभु यीशु मसीह शीघ्र आने वाला है. యేసయ్య ఇదిగో త్వరగా రాబోతున్నాడని మన యొక్క సంఘటనలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూసినప్పుడు మనకు గుర్తుకొస్తా ఉంది. हम जिन्होंने प्रभु यीशु मसीह को पाया है व्यक्तिगत उद्धारकर्ता के रूप में, क्या विश्वासी प्रभु यीशु मसीह के साथ अपने जीवन को जी रहे हैं और उसके आगमन का इंतजार करते हुए कह रहे हैं प्रभु शीघ्र आ. మనము ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందుకున్నామో మనము విశ్వాసిస్తున్నాము యేసయ్య త్వరగా రా అని చెప్పి ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడు కలిగి ఉన్నాం. हमारा प्रभु यीशु मसीह सामर्थी है, शक्तिशाली है, विश्वास योग्य है और अनंत काल का पिता है. మన ప్రభు అయినటువంటి యేసయ్య అనవ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతమైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని మనము విశ్వాసిస్తా ఉన్నాం. ना केवल वो मेरा और आपका उद्धार करता है लेकिन मेरे और आपके जीवन के अंदर आत्मिक और शारीरिक चंगाइयों को देने वाला भी प्रभु है. మనం ఇదే కాదు, మనము చూసినట్లయితే యేసయ్య మన ఆత్మీయ జీవితానికి శారీరక జీవితానికి కావాల్సినటువంటి స్వస్థత కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. प्रभु का धन्यवाद हो कि आज प्रभु के अनुग्रह से मैं यहाँ उपस्थित हूँ. దేవునికి వందనాలు. దేవుని యొక్క చిత్తము ద్వారా నన్ను ఈ స్థలాన్ని దేవుడు నిలబెట్టుకున్నందుకు దేవునికి వందనాలు. कुछ घंटे पहले ऐसा महसूस हो रहा था कि मैं आज इस स्थान पर नहीं पहुंचूंगा. కొన్ని గంటల ముందు నేను నా మనసులో ఇలా అనుకున్నాను, నేను ఇక్కడికి అందుకోగలనా ఈ స్థలానికి అని అనుకున్నాను. मेरे बैक में भी बहुत जोर से पेन हुआ. मेरे एसिडिटी प्रॉब्लम के कारण कलेजे में भी बड़ा पेन हो रहा था, पर प्रभु का अनुग्रह है कि मैं यहाँ खड़ा हूँ. దేవునికి స్తోత్రములు. నేను నా వెనకల ఉన్నటువంటి నడుము నొప్పి అలాగే లోపల ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ద్వారా నేను ఈ స్థలానికి అందుకోగలనా అనేటువంటి ఒక మనసులో నాకు ఈ విధంగా కలుగుతా ఉండింది. प्रवीण ने मुझसे बोला अंकल चलो, तो मैंने कहा थोड़ी देर बाद आऊंगा, तुम चलो. लेकिन प्रभु का धन्यवाद हम दोनों साथ आए. ప్రవీణ్ అన్న నన్ను తీసుకొచ్చారు. పదండి అంకుల్, పర్లేదు రండి అని పర్లేదు, మనం తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి మీ సన్నిధికి వచ్చాము. सो मैं प्रभु का धन्यवाद करता हूँ कि वो मेरा चंगा करने वाला प्रभु है. उसने ये बल दिया है कि आज मैं आपके साथ खड़ा रह सकूं. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. ప్రభువుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన నన్ను స్వస్థపరిచి దేవుడు, ఆయన నన్ను నిలబెట్టగల దేవుడు, నన్ను నడిపించే దేవుడు. అందు నిమిత్తమే నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చాడు. आज मैं प्रभु के वचन में से आपके सामने पहला सैमुएल उसके 17वें अध्याय में से कुछ बातों को बांटना चाहता हूँ. నేను ఈ రోజు మీ ముందు మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 17 चैप्टर. और इस अध्याय को जब आप पढ़ते हैं तो यहाँ पर दाऊद का वर्णन आपको दिखलाई देगा. ఈ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు దావీదు యొక్క వర్ణన ఈ యొక్క అధ్యాయంలో మనము చూస్తాం. 16वें अध्याय को जब आप पढ़ेंगे तो हम इस बात को पाते हैं कि दाऊद को परमेश्वर ने एक राजा के रूप में चुन लिया है. 16వ అధ్యాయం చూసినప్పుడు రాజును దేవుడు దావీదుని రాజుగా ఎన్నుకున్నప్పుడు ఈ యొక్క అధ్యాయంలో మనము చూస్తాం. दाऊद जो था यश्शे का बेटा था. దావీదు యెషై అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారుడిగా చూస్తా ఉన్నాము. यश्शे के 8 बच्चे थे యెషైకి 8 మంది కుమారులు ఉన్నారు. और यश्शे का ये सबसे छोटा बेटा था. యెషైకి చాలా చిన్న కుమారుడుగా దావీదు ఉంటున్నాడు. यश्शे के जितने भी बच्चे थे अच्छे हष्ट-पुष्ट थे, लंबे चौड़े थे. యెషై యొక్క కుమారులందరూ కూడా చాలా బలముగాను ఎత్తుగాను చాలా
వారు చాలా బలుశూరుగా ఉన్నటువంటి బిడ్డలుగా చూస్తా ఉన్నాం. जब परमेश्वर ने सैमुएल से कहा कि तू यशय के परिवार में से मैं राजा के लिए अभिषेक के लिए एक संतान को चुन लिया है, तो सैमुएल वहां पर गया. ఆ సమూయేలుని దేవుడు ఏమంటున్నాడంటే, నేను అభిషేకం పొందినటువంటి కుటుంబాన్ని నేను ఎన్నుకున్నాను కాబట్టి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళమని చెప్పేసి సమూయేలుతో మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. जब पहला बेटा पहलौठा सैमुएल के सामने लाया गया तो सैमुएल सोचता उसकी डील डॉल को देखकर शायद यही परमेश्वर की ओर से नियुक्त किया गया होगा. మొదటి కుమారుడు వచ్చినప్పుడు ఆ యొక్క సమూయేలు ఆ మొదటి వ్యక్తిని చూస్తా ఉన్నాడు. ఇతనేనేమో దేవుడు ఎన్నుకున్నాడు. అతని యొక్క హైట్, ఎత్తు, పొడవు, అతని యొక్క దృఢముద్ర చూసినప్పుడు ఇతనేనేమో దేవుడు ఎన్నుకున్నాడు సమూయేలు అనుకున్నాడు. लेकिन हम इस बात को पाते हैं सातों उसके सामने लाए गए और सातों परमेश्वर की ओर से रिजेक्ट किए गए. ఏడుగురు కూడా వచ్చినప్పుడు దేవుడు ఆ ఏడుగురు కూడా తృణీకరించాడు. तब सैमुएल यशय से कहता है क्या और है? तब यशय कहता हाँ, छोटा बेटा है, लोहरा बेटा है, जो जानवरों को जंगल में चला रहा है. ఇంకా సమూయేలు అడుగుతాడు, నీ దగ్గర ఇంకెవడన్నా కుమారులు ఉన్నారా అని చెప్పేసి ఆ యెషయా అడుగుతున్నప్పుడు ఉన్నాడు, ఒకడున్నాడు, ఆ అడవిలోను పశువులు కాసుకుంటున్నాడు ఒకడని చెప్పేసి ఆ యెషయా అంటున్నాడు. तू तब सैमुएल कहता है तू उसे बुला ले, तब हम बैठकर भोजन करेंगे. అతన్ని పిలుసుకురా, మనం కలిసి భోజనం చేద్దామని సమూయేలు అంటున్నాడు. और जब दाऊद बुलाया गया, ఆ దావీదును పిలుచుకుని వచ్చిన తర్వాత तब परमेश्वर ने सैमुएल से कहा यही वही व्यक्ति है जिसे मैंने इस्राएल के लिए राजा होने के लिए नियुक्त कर लिया है. అప్పుడు దావీదుని చూసి సమూయేలు అంటున్నాడు యెషయాతోని, ఇతనే దేవుడు ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలు రాజుగా ఇతనే దేవుడు ఎన్నుకున్నాడు అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడుతున్నది తెరవిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया. और हम इस बात को पाते हैं कि वो परमेश्वर की ओर से अभिषेक्त व्यक्ति हुआ. ఆ దేవుని యొక్క శక్తి నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి అభిషేకముగా రాజుని దేవుడు ఎన్నుకున్నాడు. जब हम 17वें अध्याय को पढ़ते हैं, 17వ అధ్యాయం మనం చదివినప్పుడు 17वें अध्याय के अंदर एक अलग प्रकार की घटना हमें यहाँ दिखलाई देती है. 17వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉంటాం. साउल के साथ यशय के 3 बेटे हैं जो युद्ध के मैदान में ठहरे हुए हैं, और यशय ने अपने बेटे दाऊद से कहा कि बहुत समय हो गया है, तो मेरे भाइयों की कोई खबर नहीं है, जाकर तू अपने भाइयों की खबर लेकर आ. యెషయా యొక్క ముగ్గురు కుమారులు సౌలుతో కలిసి ఆ రాజ్యంలో యుద్ధాని కోసం వెళ్ళి ఉన్నప్పుడు యెషయా తన కుమారుల కోసము ఆహారాన్ని కొంత తీసుకెళ్ళడానికి దావీదుని అక్కడికి పంపించాలని చూస్తాడు తన తండ్రి. और जब वो युद्ध के मैदान में पहुंचा तो वहां की घटना, वहां के दृश्य को देखकर वो बड़ा व्याकुल और बेचैन हुआ, और इस बात को देखा कि एक तरफ फलिस्ती हैं और दूसरी तरफ इस्राएली हैं, और फलिस्ती जो हैं इस्राएलियों को ललकार रहे हैं. అక్కడ చూసినట్లయితే రెండు వర్గాలుగా అక్కడ యుద్ధము మధ్యలో జరుగుతూ ఉంది. ఈ ఫిలిస్తీయులను ఇశ్రాయేలును అక్కడ మధ్యలో ఉన్నట్టుగా చూస్తా ఉన్నాము. ఇశ్రాయేల్ని ఫిలిస్తీయులు ఏ రీతిగా తృణీకరిస్తున్నారు అక్కడ పరిస్థితి మనకు కనబడతా ఉంది. और वहां पर फलिस्तियों की ओर से एक व्यक्ति था जिसका नाम था गोलियत. गोलियत जो है शैतान और शैतान की शक्तियों को दर्शाता है. అక్కడ మనం చూసినట్లయితే ఆ ఫిలిస్తీయుల నుండి ఒక మధ్య నుండి ఒక వ్యక్తి వస్తున్నాడు. గొలియత్ అనేటువంటి ఒక బలశూరుడు వస్తా ఉన్నాడు. ఆ బలశూరుడు గొలియత్ అనగా శాతానుడు అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. గొలియత్ అక్కడ నుంచి వస్తా ఉన్నాడు. और वो खड़े होकर ये ललकारता था कि तुम्हारे बीच में से अगर कोई है मुझसे आकर युद्ध करे, और जो मुझे पराजित करेगा तो हम सब तुम्हारे अधीन हो जाएंगे, अगर मुझे कोई पराजित नहीं कर सकेगा तो तुम हमारे अधीन होगे. గొలియత్ అక్కడ సవాల్ విసురుస్తా ఉన్నాడు ఇశ్రాయేలుతో, రండి మీ నుండి నన్ను ఎవరైనా సరే గెలిచినట్లయితే మేమందరం కలిసి మీకు బానిసలుగా ఉంటామని చెప్పేసి గొలియత్ అక్కడ ఇశ్రాయేలుకి సవాల్ విసురుతా ఉన్నాడు. दाऊद को जब ये बात पता पड़ी, दाऊद कहता है मैं इस गोलियत से युद्ध करने के लिए जाऊंगा. ఈ విషయము చిన్న బాలుడైన దావీదు తెలిసింది. దావీదు అంటున్నాడు కదా, గొలియత్తో నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. और यह बात शाऊल तक पहुंचाई गई. शाऊल के पास जब दाऊद लाया गया, युद्ध के वस्त्र पहनाए गए, लेकिन परमेश्वर का वचन कहता है कि वो उसने इन युद्ध के वस्त्रों को कभी परखा नहीं था, और लिहाजा वो युद्ध के वस्त्रों को उतार कर युद्ध के मैदान में जा रहा है. ఈ విషయము దావీదు యుద్ధం చేస్తారన్న విషయము ఎప్పుడైతే సౌలు రాజు తెలిసిందో, సౌలు రాజుకున్నటువంటి వస్త్రాలన్నీ కూడా దావీదుకు వేశారు. కానీ దావీదు ఆ వస్త్రాలన్నీ తీసివేసి ఆ యుద్ధం చేయడానికి ఆయనకి ఆ వస్త్రాలు సరిపోలేక ఆయన ఏం చేస్తాడంటే యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా వెళ్తా ఉన్నాడు.
दाऊद जब अपने जानवरों को चराता था तो उसके पास एक ही हथियार रहता था और वो था गोफन। ఆ దావీదు తన పశువులను కాచుకుని తన మందను కాచుకుంటున్న సమయంలో దావీదు దగ్గర ఒక ఆయుధం ఉండేది. ఆ ఆయుధం ఏంటంటే ఒడిశాల. और जब वो गोलियत से लड़ने के लिए गया तो उसने गोफन अपने साथ में रखा, लाठी अपने साथ में ली, और जब वो युद्ध करने के लिए चला जा रहा था तो उससे पहले उसने नदी के किनारे से 5 चिकने पत्थरों को चुना। దావీదు ఆ గొలియతు యుద్ధం చేయడానికి వెళ్తున్న సమయంలో తన చేతిలో కర్రను తన ఆయుధమైన ఒడిశాలను తీసుకుని ఆ నది పక్కన నదిలో ఉన్నటువంటి 5 రాళ్ళను ఏరుకొని ఆ గొలియతు యుద్ధం చేయడానికి ఆయన వెళ్తా ఉన్నాడు. और जब गोलियत ने उसे देखा तो उसका मजाक करते हुए कहता है, क्या तू मुझे कुत्ता समझकर लाठी लेकर मारने के लिए आ रहा है? आ मैं तेरे टुकड़े करके चील और कौओं को खिला दूंगा। ఆ గొలియాతు ఆ దావీదు యొక్క స్థితిని చూసి ఆయన ఒక కర్ర ఒడిసెలు తీసుకుని వస్తున్న సమయంలో ఆ యొక్క గొలియాతు చూసి హేళనగా అంటే ఉన్నాడు, నీవేంటి నన్ను ఒక కుక్క అనుకుంటున్నావు? ఆ కర్రతోనూ ఆ యొక్క ఒడిసెలతోనూ వస్తున్నావురా? నేను ఈ రోజు నిన్ను ముక్కలుగా నిన్ను నరికి వేసి ఆకాశ పక్షులకి నేను వేస్తానని చెప్పేసి ఆ గొలియాతు దావీదుతో అంటున్నాడు. तब दाऊद जवाब देता है, पहले शमूएल के 17वें अध्याय के अंदर और 46वें पद में कहता है, तू तो सांग और भाला लिए हुए आता है और मैं यहोवा के नाम से आ रहा हूं और मैं तेरे सर को तेरे धड़ से अलग करूंगा। हालेलुया హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క గొలియాతు ఆ యొక్క సవాలు విసురుతా ఉన్నాడు, దావీదు అంటున్నాడు కదా, ఇక్కడ రాస్తా ఉన్నాడు, అదే 17వ అధ్యాయము 40వ వచనంలో చూసినట్లయితే ఆయన ఈ రీతిగా దావీదు అంటున్నాడు, తన కర్ర చేత పట్టుకుని ఏటిల నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకుని తన యుద్ధనున్న చిక్కములో ముంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరుకుని పోయాను. అప్పుడు దావీదు అక్కడ ఆ ఫిలిష్తీయుని అంటున్నాడు, मेरे प्रियो, मैं आपका विचार, आपका ध्यान इस समय 5 पत्थरों की ओर ले जाना चाहता हूं। ఇక్కడ నేను 5 రాళ్ళ గురించి విషయాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ये 5 पत्थर जो हैं दाऊद के विश्वास को दर्शाते हैं। ఈ 5 రాళ్ళు దావీదు యొక్క విశ్వాసం గురించి తెలియజేస్తా ఉన్నాయి. और यही 5 पत्थर अगर मैं और आप अपने जीवन के अंदर उस सनातन के परमेश्वर के साथ रहकर जीवन को जीते हैं तो यह मेरे और आपके विश्वास को मजबूत करेंगे। సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సన్నిధిని 5 రాళ్ళ విశ్వాసముతో మనతో మాట్లాడి చూసినట్లయితే దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడబోతున్నాడని చూస్తాం మనం. जब दाऊद ने नदी के किनारे से 5 पत्थरों को चुना, దావీదు ఆ యొక్క నది నుండి 5 రాళ్ళు తీసుకున్నప్పుడు तो उसने पहला पत्थर उठाया। మొదటి రాళ్ళను ఆయన ఎత్తుకున్నప్పుడు तो उसने पहला पत्थर उठाकर ये इस बात को कहा कि वो मुझे बचाएगा, he saves me। ఆ మొదటి రాయిని తీసుకుని మొదటి రాయిని తీసుకుని ఆయన అంటున్నాడు, యెహోవా నన్ను రక్షిస్తాడని చెప్పేసి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. आप देखते हैं इंग्लिश में ये वर्ड है स्टोन। स्टोन का पहला अक्षर है एस। एस स्टैंड सेव मी। ఆ మొదటి అక్షరం ఇంగ్లీష్ ని సేవ్ ను చూసినట్లయితే సేవలు అంటే మొదటి అక్షరం ఎస్ ఉంటుంది. ఆ ఎస్ అక్షరంలో కూడా మొదటి అక్షరం స్టోన్ ని మనం చూసిన స్టోన్ లో కూడా మొదటి అక్షరం ఎస్ వస్తుంది. और यहाँ पर पहले अध्याय के 17वें पहले शमूएल के 17वें अध्याय के 37वें पद में कहता है, जिसने सींग और भालू के पंजे से मुझे बचाया वह उस फलिस्ती के हाथ से मुझे बचाएगा। ఎవరైతే ఇక్కడ చూస్తామో 17వ అధ్యాయము 37వ వచనంలో చూస్తున్నాము, దావీదు ఈ రీతిగా అన్నాడు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. मेरे प्रियो, दाऊद का ये व्यक्तिगत अनुभव था। वो बालक है, कोई ज्यादा खास बड़ा लड़का नहीं है, और हम इस बात को देखते हैं उसने अपने इस जवानी इस बालकपन में ही उस सनातन के परमेश्वर की सामर्थ को अपने बीच में पहचाना है। और जब उस सामर्थ को पहचान लिया, वो परमेश्वर पर अटूट विश्वास रखकर पहले पत्थर को उठाता है कि वो मुझे बचाएगा। దావీదు చాలా చిన్న బాలుడుగా ఉంటున్నాడు, యవనస్తుడు కాదు, బలవంతుడు కాదు, ఎటువంటి అది బలమైనటువంటి శక్తి అతనికి లేకపోయినప్పుడు కూడా ఆ యొక్క చిన్న రాళ్ళని ఎత్తుకుని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ చిన్న యొక్క రాయిని ఎత్తుకుని ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో సర్వశక్తి గల దేవుడు ఈ రోజు నన్ను నా చేతికి నా హస్తానికి అప్పచెప్తాడని బలముగా విశ్వాసముగా ఆయన దావీదు మాట్లాడుతా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. मेरे प्रियो, जब आप इस संसार के अंदर जी रहे हैं और संसार के अंदर आज गोलियत की तरह शैतान की शक्तियां एक विश्वासी को ललकार रही हैं, एक विश्वासी को पराजित करने की कोशिश कर रही हैं,
आप दाऊद की तरह अपने जीवन के अंदर उस पत्थर को उठाएं जो दाऊद ने बड़े विश्वास के साथ उठाया कि मेरा परमेश्वर मुझे बचाएगा। मैं और आप अपने जीवन के अंदर इस विश्वास को लेकर चलेंगे तो वो परमेश्वर का वचन कहता है, भजन संहिता उसका 68 अध्याय और 20 पद में कहता है, वो मुझे मृत्यु तक बचाता रहेगा। దావీదు కీర్తనలో 68వ అధ్యాయము 20వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా చెప్తా ఉంది. దేవుడు మా పక్షమున పరిపూర్ణ రక్షణ కలగజేయు దేవుడే అయినాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమని దావీదు తన యొక్క వాక్యము ద్వారా తన చిన్న బాలుడైనప్పటికీ విశ్వాసములో ఆయన ముందుకు వెళ్తున్నాడు. మనం ఈ లోకంలో సాతాను యొక్క బంధకాలతోనూ సాతాను యొక్క చిక్కుల్లోనూ పడిపోయి విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు దేవుడు అంటున్నాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం అని చెప్పేసి దావీదు దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ గుర్తు చేసుకుంటా ఉన్నాడు. आपके जीवन की चाहे कोई भी समस्या हो, उन सारी समस्याओं में वो आपको जयवंत करेगा। హల్లెలూయా. మీలో ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ ఆ పరమేశ్వర సర్వశక్తి గల దేవుడు ఆ యొక్క సమస్యను నిన్ను విజయవంతం చేస్తాడు. ఆయన ये वो परमेश्वर है जिसने दानियल को शेरों की मान से बचाया। ये वो परमेश्वर है जिसने शद्रक और मेशक को आग के भट्टे से बचाया। ये वो परमेश्वर है जिसने इस्राएलियों को फिरौन के हाथ से निकाल लिया। ఎటువంటి దేవుడు అంటే ఆయన దానియేలును సింహము గుహ నుండి ఆయన రక్షించిన దేవుడు. ఆయన ఎరుకో ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 భాగాలుగా చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన సర్వశక్తి గల దేవుడు అయినటువంటి యెహోవా దేవుని మనం చూస్తా ఉన్నాం. मेरे प्रियो, चाहे आज जीवन के अंदर कितने ही शैतान की शक्तियां हमारे ऊपर आक्रमण क्यों ना करें, लेकिन हम दाऊद के तरह अगर विश्वास में गठे हुए हैं, विश्वास के साथ अपने जीवन को जी रहे हैं और विश्वास में रहकर उसे पकड़े हुए हैं, तो वो आपको बचाता रहेगा। మనము ఈ లోకమనే యాత్రలో ఈ లోకమనే నావలో ఈ కుటుంబ జీవితంలో ఇన్ని సమస్యల్లో కొట్టుకుని పోతున్నప్పటికీ దావీదులో ఉన్నటువంటి యొక్క విశ్వాసాన్ని మనము దృఢముగా కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు మనలను ఈ లోకంలో సమస్యల నుండి సుడిగుల నుండి మనం రక్షించగల సమర్థుడు. जब आप किसी को गवाही देते हैं, जब आप कहीं सेवा करने के लिए जाते हैं, जब आप किसी प्रकार की अपनी फील्ड में हैं, तो आप किसी इंसान के मुंह को देखकर मत डरना। परमेश्वर का वचन कहता है कि मैं तुझे छुड़ाऊंगा, बचाता रहूंगा। यिर्मयाह की पुस्तक उसका 1 अध्याय और 8 पद में इस प्रकार से कहता है, उसके मुख को देखकर मत डर, मैं छुड़ाने के लिए तेरे साथ हूं। హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। ఇర్మీయా గ్రంథము फर्स्ट 8 हाँ। ఇర్మీయా 1:8 ఈ రీతిగా చెప్తుంది, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవాకు నీవు ఈ లోకములో ఉద్యోగములో గాని నీ సేవలో గాని నువ్వు ఎక్కడ ఉన్నప్పటికి కూడా ఈ లోకమనే మనుషులకు భయపడకుండా, ఈ లోకమనే మనుషుల ముఖాలను చూసి భయపడకుండా, శాతాన్ని భయపడకుండా అని ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. तो दाऊद का ये पहला पत्थर इस बात को बता रहा है कि वो मुझे बचाएगा। దావీదు యొక్క మొదటి రాయి ఈ రీతిగా తెలియజేస్తుంది, ఆయన నన్ను రక్షిస్తాడని. दूसरा पत्थर जो है, రెండవ రాయి ఈ రీతిగా తెలియజేస్తుంది. स्टोन का दूसरा अक्षर है टी। రెండవ రాయి గురించి మాట్లాడదాం. टी स्टैंड ट्रू गॉड, ट्रू गॉड, నిజమైనటువంటి దేవుడు. 2 सैमुएल 7 चैप्टर उसका 28 वर्स कहता है, రెండవ సమూయేలు గ్రంథము तेरे समान सच्चा ईश्वर नहीं। पढ़ दीजिए 7 चैप्टर 28। రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. 28 7 का 28 सेकंड चैप्टर सैमुएल। ఎవరైనా చదవండి. యెహోవా నా ప్రభువా, నేను దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. तो हमारा परमेश्वर कैसा है? सच्चा परमेश्वर है। మన దేవుడు ఇక్కడ చూస్తున్నాం, ఆయన సత్యము గల దేవుడు. और दाऊद ने जब दूसरे पत्थर को उठाया, ఎప్పుడైతే దావీదు రెండో రాయిని ఎత్తుకున్నాడో, कि वो ऐसा परमेश्वर है जो सत्य बोलता है, ఆయన ఎటువంటి దేవుడు అంటే ఆయన నిజము చెప్పే దేవుడు, సత్యము చెప్పే దేవుడు. और जो कुछ उसने वायदे किए हैं वो कभी मुकरेगा नहीं।
ఆయన ఎప్పుడైతే మనతో ఈ వాగ్దానము చేశాడో ఆయన ఆ వాగ్దానం నుండి వెళ్ళిపోడు. जब हम भजन संहिता 119 మనము కీర్తనలు 119 చూసినట్లయితే और उसके 160 वर्ष को पढ़ते हैं, 107 వచనం చూసినట్లయితే तो वहां पर भी परमेश्वर का वचन कहता है तेरा वचन सत्य है। అక్కడ కూడా తెలియజేస్తుంది నీ వాక్యము సత్యమైనది అని తెలియజేస్తా ఉంది. भजन 119 और 142 को पढ़ते हैं तो वहां लिखा हुआ तेरी व्यवस्था सत्य है। నీ యొక్క ధర్మశాస్త్రము నిజమైనది సత్యమైనది అని తెలియజేస్తా ఉంది. भजन 119 और उसके 151 वर्ष को पढ़ते हैं तो वहां कहता है तेरी आज्ञाएं सत्य है। నీ యొక్క ఆజ్ఞలు సత్యమైనదని 119 కీర్తన తెలియజేస్తా ఉంది. 1 John 5th chapter verse 20 को पढ़ते हैं तो वहां पर परमेश्वर का वचन कहता है परमेश्वर सच्चा है। మొదటి యోహాను సువార్తలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది, నీ వాక్యము సత్యమైనది అని తెలియజేస్తా ఉంది. So दाऊद ने जब इस दूसरे पत्थर को उठाया तो इस बात को कहता है जिससे नाम से मैं लड़ने के लिए जा रहा हूं वो परमेश्वर सच्चा है। నేను ఎవరి నామమునైతే యుద్ధము చేయడానికి వెళ్తున్నానో ఆ సర్వశక్తి గల దేవుడు సత్యము గల దేవుడు అని చెప్పేసి దావీదు అంటున్నాడు. परमेश्वर अपने वायदे को कभी तोड़ता नहीं है। దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి వాగ్దానం నుండి ఎప్పుడు కూడా వెడలిపోడు. परमेश्वर मनुष्य नहीं जो बदल जाए। ఆయన దేవుడు మనుషుడు కాదు, మనుషుడు బదిలిపోతాడు కానీ దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానం నుండి విడిచిపోడు. మనుష్య బదల్ జాతా హై లేకిన్ పరమేశ్వర్ కభీ నహీ బదల్తా. ఈ లోకంలో మనుషులు ఆ యొక్క వాగ్దానాల నుండి నిబంధనలు తొలగిపోతారు కానీ దేవుడు మాత్రం తొలగేవాడు కాదు. और इसलिए उसने परमेश्वर के वचन पर और परमेश्वर पर विश्वास किया. ఈ యొక్క వాక్యముల ద్వారా దావీదు అక్కడ విశ్వాసిస్తా ఉన్నాడు कि मेरा परमेश्वर सच्चा है। నా దేవుడు సత్యము గల దేవుడు అని చెప్పేసి ఆయన విశ్వాసిస్తా ఉన్నాడు. मेरे प्रियो जब परमेश्वर ने अब्राहम को बुलाया, ఏ దేవుడైతే అబ్రహాముని పిలిచాడో तब परमेश्वर ने अब्राहम से कहा मैं तुझे जातियों का मूल पिता ठहराऊंगा। అప్పుడు అబ్రహాంతో దేవుడు అంటున్నాడు అనేక జనములకు తండ్రిగా నిన్ను చేస్తానని అబ్రహాంతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. परमेश्वर ने जब उसे बुलाया, దేవుడు ఎప్పుడైతే అబ్రహాముని పిలిచాడో तब उसके पास कोई संतान नहीं थी। అబ్రహాము దగ్గర ఆ టైంలో ఆ సమయంలో ఎవరికి కూడా సంతానము లేకుండా ఉండింది అబ్రహాముకి. लेकिन परमेश्वर ने उससे वायदा किया, కానీ దేవుడు అబ్రహాముతో నిబంధన వాగ్దానం చేస్తున్నాడు. वायदे के अनुसार समय पर परमेश्वर ने उसे संतान दी। దేవుడు ఇచ్చినటువంటి సమయానుకూలంగా దేవుడు వాగ్దానం చేసిన రీతిగా అబ్రహాముకి సంతానం దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. जेनेसिस 17 चैप्टर उसके 5th वर्ष में लिखा है वो परमेश्वर ने जो उससे वायदा किया था वो मूल पिता कहलाया। దేవుడు 17వ అధ్యాయము ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే ఆయనకు పితరులకు తండ్రిగా ఆయన మనం చూస్తా ఉన్నాము. उत्पत्ति के 21वें अध्याय को हम पढ़ते हैं और उसके 1 से लेकर 5 पद में परमेश्वर ने उस वायदे को पूरा किया। 21వ అధ్యాయము ఆదికాండం 1 నుండి 5 వచనం చూసినట్లయితే దేవుడు చేసిన యొక్క నిబంధనను దేవుడు ఆ అధ్యాయంలో పూర్తి చేస్తా ఉన్నాడు. उत्पत्ति के 17वें अध्याय को पढ़ते हैं तो उसके पहले पद में परमेश्वर कहता है अब्राहम से मेरी उपस्थिति में चल क्योंकि मैं सर्वशक्तिमान ईश्वर हूं। 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు నేను సర్వశక్తి గల దేవుడని అని చెప్పేసి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ తెలియజేస్తా ఉంది. सच्चा परमेश्वर है, ఆయన సత్యమైనటువంటి దేవుడు అంటున్నాడు, నిజమైనటువంటి దేవుడు అంటున్నాడు. और ऐसे सच्चे परमेश्वर के ऊपर दाऊद ने विश्वास किया। ఇటువంటి సత్యము గల దేవుడు అయినటువంటి దేవుని మీద దావీదు అక్కడ విశ్వాసిస్తా ఉన్నాడు. और वही परमेश्वर आज भी है, అటువంటి దేవుడే ఈ రోజు కూడా మన మధ్యన ఉన్నాడు. और ऐसे परमेश्वर पर जब हम विश्वास करके अपने जीवन को जीते हैं वो हमारे जीवन के अंदर अपनी प्रतिज्ञाओं को हाँ और आमीन में पूरा करता है. అటువంటి విశ్వాసము గల దేవుడు అయినటువంటి సత్య దేవుడు అయినటువంటి మీద దేవుడి మీద మనము ఆధారపడి విశ్వాసించినప్పుడు మన విశ్వాసాన్ని దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. जब पतरस को प्रभु यीशु मसीह ने बुलाया, ఎప్పుడైతే దేవుడు పేతురుని పిలిచినప్పుడు प्रभु ने पतरस से कहा मैं तुझ पर अपनी कलीसिया बनाऊंगा. దేవుడు పేతురుని పిలిచి ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని పేతురుతో అంటున్నాడు. पतरस मुकर गया, పేతురు ఆయన విశ్వసించలేదు కానీ लेकिन परमेश्वर ने उसे नहीं छोड़ा. కానీ పేతురుని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. और जब वो पश्चाताप करके पवित्र आत्मा की सामर्थ्य को पाता है, ఎప్పుడైతే పేతురు పశ్చాత్తాప పొంది ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడో उसके द्वारा कलीसिया की स्थापना प्रभु ने की. ఎప్పుడైతే పశ్చాత్తాప పొంది ఆయన దేవుని దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మరి సంఘము ఆయన నుండి స్థాపించబడినట్లుగా చూస్తా ఉన్నాము. मेरे प्रियो मैं और आप बदल जाते हैं. నా ప్రియమైన బిడ్డలారా మీరు నేను కూడా
దేవుని సన్నిధి దూరంగా వెళ్ళిపోవచ్చు. मैं और आप अपने वायदों को छोड़ देते हैं, మనము చేసిన వాగ్దాన నిబంధనల నుంచి మనము मैं और आप अपने వెళ్ళిపోవచ్చు. परमेश्वर से मुंह मोड़ लेते हैं, మనము మన ముఖాలను వెనక్కి తిప్పుకోవచ్చు. लेकिन परमेश्वर सच्चा है, కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు वो సత్యము हमें గల कभी దేవుడు. नहीं छोड़ता। మన ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. हम उससे दूर कितना ही भाग जाएं, మనం ఎంత దూరం ఆయన నుండి పారిపోయినప్పటికీ కూడా लेकिन वो हमें बुला लेता है, కానీ ఆయన మనలా పిలుస్తాడు. ఆయన किसी ना किसी तरह से हमें तोड़कर घसीट कर अपनी नजदीकी में ले आता है, ఏ రీతికైనా ఏ పరిస్థితి అయినా సరే ఆయన సన్నిధికి తీసుకురావడానికి ఆయన ताकि वो నిన్ను अपने పిలుస్తాడు. वायदे को पूरा करे। ఆయన నీ యొక్క నిబంధన పూర్తి చేస్తాడు. ఈ ద్వారా परमेश्वर सच्चा है, మన పరమేశ్వర్ మన దేవుడు సత్యము గల దేవుడు. और उस सच्चे परमेश्वर के नाम से उसने इस दूसरे पत्थर को उठाया। అటువంటి సత్యము గల దేవుడి యొక్క నామములో రెండవ రాయిని ఆయన తీసుకుంటా ఉన్నాడు. मेरे प्रियो, నా ప్రియులారా, मैं और आप इस जीवन के अंदर మనము ఈ రీతిగా జీవితంలో अपने प्रभु परमेश्वर को पकड़े रहें, మనము యేసయ్యను మన దేవుడు అయినటువంటి యేసయ్యను మనం పట్టుకుందాం. चाहे जीवन के अंदर कितनी ही आंधी और तूफान आए, మన జీవితంలో ఎటువంటి భయంకర తుఫాన్లు, భయంకరమైన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ आप उससे कभी अलग ना हो। మనము ఆయన దగ్గర నుండి ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. वो अपने वायदे के अनुसार आपको संभालेगा, ఆయన వాగ్దానము, ఆయన నిబంధన ప్రకారం ఆయన నిన్ను నడిపిస్తాడు. क्योंकि उसने आपसे वायदा किया है, ఆయన ఎందుకంటే ఆయన నీతో వాగ్దానం చేశాడు. मैं तुझे कभी नहीं छोड़ूंगा, कभी नहीं त्यागूंगा, ఆయన అంటున్నా నిన్ను విడవను ఎడబాయనని ఎప్పుడు అంటున్నాడు ఆయన. मैं जगत के अंत तक तुम्हारे साथ हूँ, అంతము వరకు నేను నీతో ఉన్న దేవుడను. मैं और आप छोड़ देंगे, నేను నిన్ను మనము लेकिन वो విడిచిపెడతాము. सच्चा ईश्वर कभी नहीं छोड़ेगा। ఆయన సత్యము గల దేవుడు అంటే ఎప్పుడు దేవుడు సదాకాలము వరకు నిన్ను విడిచే దేవుడు కాదు ఆయన. और ऐसे प्रभु परमेश्वर की ओर अपनी आंखों को लगाते हुए बढ़ते चले जाएं। ఇటువంటి సత్యము గల దేవుడైనటువంటి దేవుణ్ణి మనము ముందుకు తీసుకెళ్లి ఆయన విశ్వాసాలు ముందుకు వెళదాం. दाऊद ने तीसरा पत्थर उठाया, దావీదు ఇప్పుడు మూడో రాయి తీసుకుంటున్నాడు. स्टोन का तीसरा अक्षर है ओ। మూడో రాయి యొక్క అక్షరము ఓ. ओ स्टैंड ओमनीपोटेंट गॉड। ఆయన అక్కడ చూస్తా ఉన్నాము ఇంపార్టెంట్ గాడ్ అని, ముఖ్యమైన దేవుడు అని చూస్తా ఉన్నాము. जब सर्वशक्तिमान, సర్వశక్తి గల దేవుడు అని చూస్తా ఉన్నాము. जब तीसरे पत्थर को उसने उठाया तो इस बात को कहा कि मैं जिस परमेश्वर का उपासक हूं, ना केवल वो बचाता है, ना केवल वो सच्चा है, लेकिन वो परमेश्वर सर्वशक्तिमान है। మూడవ రాయిని ఆయన తీసుకుని అంటున్నాడు కదా, ఆయన సర్వశక్తి గల దేవుడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. यिर्मयाह की पुस्तक उसके 32वें अध्याय के अंदर और उसके 27 वर्ष में जब हम पढ़ते हैं तो वहां लिखा हुआ है, परमेश्वर के लिए कोई भी काम करना असंभव नहीं है। 32వ గ్రంథము ఇర్మియా 32వ అధ్యాయము 27వ వచనములో ఈ రీతిగా రాయబడింది, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని యొక్క వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. वो सर्वशक्तिमान ईश्वर है, ఆయన సర్వశక్తి గల దేవుడు वो అంటున్నాడు. असंभव को संभव करने वाला परमेश्वर है। ఆయన అసాధ్యమైనదని సాధ్యము చేయగల దేవుడు. वो ऐसा परमेश्वर, ఆయన ఎటువంటి సర్వశక్తి గల और దేవుడు. ऐसे परमेश्वर के ऊपर विश्वास करके वो तीसरे पत्थर को उठाता है, मेरा परमेश्वर सर्वशक्तिमान है। ఆయన ఇటువంటి మూడో రాయిని తీసుకుని నా దేవుడు సర్వశక్తి గల దేవుడు అని ये वो परमेश्वर है जिसने अपने शब्द के द्वारा संसार की रचना की। ఆయన ఇటువంటి దేవుడు ఒక్క శబ్దములోనే పూర సృష్టిని ఆయన నిర్మించిన దేవుడు. ये वो परमेश्वर है जिसने मनुष्य को अपने हाथों में रख रखा है। ఆయన ఇటువంటి దేవుడు, ఆయన హస్తముల నుండి మనుషుని తయారు చేసినటువంటి దేవుడు. मेरे प्रियो, నా ప్రియులారా, परमेश्वर सर्वशक्तिमान है। ఆ దేవుడు సర్వశక్తి గల దేవుడు. वो ऐसा परमेश्वर है जो सूर्य को थाम देता है। ఆయన ఇటువంటి గల దేవుడు, సూర్యుని కూడా సృష్టించినటువంటి దేవుడు. वो ऐसा परमेश्वर है जो पृथ्वी को बिना टेक से लटकाए रहता है। ఆయన సృష్టిని కూడా ఆయన యొక్క హస్తలో తీసుకున్నటువంటి దేవుడు. और इसलिए परमेश्वर का वचन मुझसे और आपसे कहता है, यूहन्ना रचित सुसमाचार उसके 10 अध्याय के अंदर 28 और 29 पद में, యోహన రాసిన సువార్త 10వ అధ్యాయము, वो कह रहा है, जब मैं और आप उसके हाथों में पड़ जाते हैं, मैं और आप अपने आप को उसके हाथों में समर्पित कर देते हैं, तब मुझे और आपको कोई भी उसके हाथ से छीन नहीं सकता। 10:28 యోహన రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనం ద్వారా దేవుడు ఈ రీతిగా మాట్లాడుతా ఉన్నాడు, నేను వాటికి నిత్య జీవమును నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు.
ये वो परमेश्वर है जो हमारी दीनहीन दशा को बदलकर एक सुंदर रूप देता है। ఇటువంటి దేవుడు మనలను మన యొక్క రూపాన్ని తీసివేసి మనలను సుందరగా అద్భుతముగా అందముగా తయారు చేసే దేవుడు ఆయన. दाऊद ने जब इस तीसरे पत्थर को उठाया तो वो इस बात पर विश्वास करता है कि मेरा परमेश्वर सर्वशक्तिमान है और मुझे पूरी तरह से अपने हाथों में सुरक्षित रखते हुए इस गोलियत के सामने मुझे लड़ने की सामर्थ देगा। మూడో రాయిని ఎప్పుడైతే తీసుకున్నాడో దావీదు ఆయన రాయిని తీసుకుని ఆయన విశ్వాసిస్తున్నాడు, ఆయన నన్ను ఈ సర్వశక్తి గల దేవుడు నన్ను ఈ యొక్క గొలియాతు అనే సాతాను నుండి రక్షించగలన ధైర్యంతో ఆ యొక్క రాయిని దావీదు తీసుకుంటా ఉన్నాడు. मेरे प्रियो, इसी विश्वास के साथ मैं और आप भी अपने जीवन को जीने वाले बने। और जब मेरा और आपका विश्वास उस सर्वशक्तिमान प्रभु यीशु मसीह पर है तो आप कभी भी अपनी जिंदगी के अंदर पराजित नहीं होने पाएंगे। మనం ఈ రీతిగా అటువంటి దావీదు కలిగిన విశ్వాసాన్ని మన జీవితాల్లో ఉపయోగించుకున్నాం. మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నటికి కూడా అపజయమైనది కలగకుండా ఉంటుంది. वो अपनी बुझाओं से आपको संभाले रहेगा। ఆయన మనల్ని రక్షించగల దేవుడు. वो अपने आपके जीवन के अंदर अपनी उपस्थिति को बनाए रखेगा। ఆయన స్థితి, ఆయన ఒక ఉపస్థితి మనతో ఉంచగల దేవుడు ఆయన. और लोग आपके जीवन को देखकर आशीष का कारण होने पाएंगे। లోకము ఈ జనంగం మనల్ని చూసి ఒక ఆశీర్వాద జనంగా తయారు చేస్తాడు ఆయన. वो ये कहने पाएंगे ये वे लोग हैं जो सर्वशक्तिमान ईश्वर पर विश्वास रखने वाले हैं। ఆయన ఇటువంటి దేవుడు ఏంటంటే మనము ఈ ఆయన మీద విశ్వాసము కలిగి జనంగా ఆయన తయారు చేస్తాడు మనలను. मुझे और आपको दाऊद के समान विश्वास रखना है कि वो सर्वशक्तिमान है। నేను కూడా మనందరం కూడా దావీదు కలిగినటువంటి విశ్వాసాన్ని మనమందరం కలిగి ఉండాలి. दाऊद ने चौथा पत्थर उठाया। దావీదు నాలుగో రాయిని తీసుకుంటా ఉన్నాడు. और स्टोन का चौथा अक्षर है एन। एन स्टैंड नेवर फेल। నాలుగో రాయిని తీసుకున్నప్పుడు ఎన్ అనే అక్షరాన్ని తీసుకున్నట్లయితే అది ఎప్పటికి కూడా విఫలము కానటువంటిదిగా చూస్తా ఉన్నాము. परमेश्वर का वचन कहता है, दाऊद ने जब इस पत्थर को उठाया तो वो कहता मैं कभी भी असफल नहीं होऊंगा। ఆయన నాలుగో రాయిని తీసుకున్నప్పుడు దావీదు అంటున్నాడు కదా, నేను ఎప్పుడు కూడా విఫలము అపజయము పొందను అని చెప్పేసి అంటున్నాడు. पाया क्योंकि उसने अपने व्यक्तिगत जीवन के अंदर वो अपने पिता के जानवरों को चराते हुए जंगली जानवरों का सामना किया और उस जंगली जानवरों का सामना करने के लिए उस सनातन के परमेश्वर के द्वारा उसे सामर्थ्य दी गई। ఆయన పశువులను కాచుకుంటున్న సమయంలో దావీదు ఇక్కడ చూసి నాలుగో రాయిని ఎన్నుకొని ఆయన నేను ఎప్పుడు కూడా అపజయం పొందుకున్నాను అనుకుంటున్నాడు. ఆయన హృదయంలో ఈ రీతిగా నా యొక్క జీవితంలో పశువులు కాచుకుంటున్నప్పుడు దేవుడు ఎటువంటి సామర్థ్యాన్ని నాకు ఇచ్చాడు, ఎప్పుడు కూడా నేను అపజయాన్ని పొందలేదు అని అనుకున్నాడు. అటువంటి అపజయం లేకుండా దేవుడు నాకు కలగజేశాడు దావీదు అనుకుంటున్నాడు. Psalm 89 verse 13 में लिखा हुआ है, तेरी भुजा बलवंत है। 89వ కీర్తనలో రాయబడి ఉంది. और इसलिए दाऊद अपने जीवन के अंदर ये एहसास लेता है कि मैं ऐसे परमेश्वर पर विश्वास रखता हूं जिसके द्वारा मैं कभी असफल हो नहीं सकता। मैं अपनी जिंदगी के अंदर कभी फेल नहीं होऊंगा, मुझे सफलता मिलेगी। దావీదు అంటున్నాడు కదా, తన యొక్క జీవితంలో ఆయన యెహోవా మీద ఆధారపడుతున్న నా దేవుడు ఎప్పుడు కూడా నన్ను అపజయము కలగజేయడు అని చెప్పేసి దావీదు ఆయన దేవుని మీద విశ్వాసాన్ని చూపిస్తున్నట్టు చూస్తున్నాం. यहोशू की पुस्तक को जब हम पढ़ते हैं 4 अध्याय उसके 24वें पद में, तो वहां पर भी परमेश्वर का वचन कहता है यहोवा के हाथ बलवंत है। దేవుడి యెహోషువ గ్రంథములో మనం 4వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క హస్తము బలమైన హస్తముగా మనము చూస్తా ఉన్నాము. यहोशू 1:5 को पढ़ते हैं तो वहां पर लिखा है, मैं तुझे धोखा नहीं दूंगा और ना मैं तुझे छोड़ूंगा, मैं तुझे कभी नहीं त्यागूंगा। और इस बात को दाऊद ने अपने जीवन के अंदर मान रखा था कि मेरा परमेश्वर वो परमेश्वर है जिस पर मैंने विश्वास किया है, वो परमेश्वर मुझे कभी असफल नहीं होने देगा। ఆయన దావీదు అంటున్నాడు కదా, యెహోవా 1:5-6 వచనాల్లో నీవు బ్రతుకు దినములను ఏ మనుష్యుడును ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండు, నీకు తోడే, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యము ఉండుమని వారికి ఇచ్చేదని వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయం ఇచ్చేదని చెప్తున్నాడు. ఇటువంటి అద్భుతమైన విశ్వాసాన్ని దావీదు మరి నా దేవుడు ఎప్పుడు కూడా నన్ను అపజయము కలగజేయడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా దావీదు బలపడుతున్నట్టు మనం చూస్తా ఉన్నాము. नहम्याह ने जब यरूशलेम की शहर पनाह को बनाना शुरू किया, उससे पहले उसने उपवास और प्रार्थना की और विश्वास के साथ उस सनातन के परमेश्वर पर विश्वास रखते हुए अपने कदम को बढ़ाया। और हम इस बात को पाते हैं
नहेमिया ने जब परमेश्वर के साथ रहते हुए अपने काम को किया, तो मेरे प्रियो नहेमिया का 1 अध्याय और उसके 10 पद में लिखा हुआ है कि मैं बुलंद हाथ के द्वारा तुझे छुड़ा लूंगा। ఆ నెహెమియా యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచి తన యొక్క కార్యక్రమం, తన పనిని మొదటి యొక్క అడుగున ఆయన వేస్తూ దేవుని యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నట్లుగా నెహెమియా దేవుని మీద ఆధారపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. नहेमिया का 6वां अध्याय और उसके 15 और 16 पद को पढ़ते हैं तो वहां नहेमिया के द्वारा लिखे गए इन शब्दों को हम देखते हैं कि जब शहर पना बनकर तैयार हो गई तो इस बात को कहने पाया कि परमेश्वर ने मुझे सफल किया है, परमेश्वर के द्वारा मैं इस कार्य को करने पाया हूं। ఆ నెహెమియా 4వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు నెహెమియా అక్కడ మాట్లాడుతా ఉన్నాడు. నెహెమియా వచనం కిतना 6:15 6:15 6వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ నెహెమియా మాట్లాడుతా ఉన్నాడు. ఈ ప్రకారంగా ఏలులు మానము ఇచ్చిన 15-16 అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగినది చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడి ఏలైనగా ఈ పని మా దేవుని వల్ల జరిగినదని వారు తెలుసుకొనిరి. मेरे प्रियो, నా ప్రియులారా, जब पौलुस प्रभु यीशु मसीह के पवित्र चरणों में आ गया, ఎప్పుడైతే పౌలు దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు और प्रभु के साथ अपने जीवन को जीने लगा, ఆ దేవుని యొక్క జీవితంలో ఆయన నడుస్తున్నప్పుడు तब वो लिखता है दूसरे कुरिन्थियों के 5वें अध्याय के अंदर 7-8 पद में, ఆయన రాస్తా ఉన్న దేవుని యొక్క జీవితంలో జీవిస్తున్నప్పుడు ఆయన రాస్తా ఉన్న 2 కొరింథీయులకు రాసిన कहता है मैं विश्वास से आगे बढ़ा चला जाता हूं, నేను విశ్వాసములో ముందుకు వెళ్తా ఉన్నాను అంటున్నాడు ఆయన. क्योंकि अब उसे पूरा विश्वास है कि वो जयवंत जीवन को जी रहा है, ఆయన విశ్వాసం ఉంది, ఆయన విజయవంతమైన జీవితాన్ని और జీవిస్తున్నట్టు ये जयवंत చేస్తా ఉన్నాడు. जीवन उसे मसीह यीशु के द्वारा प्राप्त हुआ है, ఈ విజయవంతమైన జీవితం నాకు యేసుక్రీస్తు ద్వారా జరిగిందని అంటున్నాడు ఆయన. और इसलिए उसने अपने जीवन में इस बात को जान लिया कि अब मैं किसी भी प्रकार से अपने जीवन के अंदर असफल नहीं होगा, वरन मैं जय के उत्सव में प्रवेश करूंगा। ఆయన అంటున్నాడు, నేను ఎప్పుడు కూడా అపజయము నా జీవితంలో జరగదు. ఎందుకు కారణం అంటే యేసయ్య నా జీవితంలో ఉన్నాడు. ఇదిగో నా ముందున్నటువంటి పరుగు నేను ఓపికతో పరిగెడతానని చెప్పేసి ఆయన అంటున్నాడు. इसलिए दूसरे कुरिन्थियों के 2 अध्याय के 14वें पद में कहता है, मैं प्रभु परमेश्वर का धन्यवाद करता हूं कि वो मुझे जय के उत्सव में लिए फिरता है। ఆ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు ఈ రీతిగా మాట్లాడుతా ఉన్నాడు, క్రీస్తునందు మమ్మను ఎల్లప్పుడూ కూడా విజయోత్సవములతో ఊరేగించుచు మా ద్వారా ప్రతి స్థలమందు ఆయనను గూర్చిన జ్ఞానము యొక్క సువాసనమును కనపరచున దేవునికి స్తోత్రం అని చెప్పేసి ఆయన మాట్లాడుతా ఉన్నాడు పౌలు. मेरे प्रियो, నా ప్రియులారా, जवाब दाऊद की तरह इस चौथे पत्थर को अपने पास रखेंगे, దావీదులాగా మీరు 4వ రాయిని మీరు आप ఎత్తుకున్నప్పుడు अपनी जिंदगी में कभी असफल नहीं होंगे, మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా అపజయం మీరు పొందుకోరు. क्योंकि खुदावंद यीशु मसीह ने आपको नाम लेकर बुलाया है, ఆ యేసయ్య మిమ్మలను పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు. और जब आप नाम लेकर बुलाए गए हैं तो आप उसकी शरण में हैं, మీరు ఆయన పిలిచినప్పుడు ఆయన శరణం కింద మీరు ఉంటున్నప్పుడు और इसलिए परमेश्वर का वचन कहता है कि जो लोग परमेश्वर पर विश्वास रखकर अपने जीवन को जीते हैं, उनके मुंह को वो कभी लज्जित नहीं होने देता, काला नहीं करता। ఎప్పుడైతే యేసే మీ పిలుపుని అందుకుని యేసే సన్నిధికి మీరు వచ్చినట్లయితే మీ ముఖాలను ఆయన ఎప్పుడు లజ్జింపజేయని ముఖాలుగా ఆయన ఎప్పటికీ ఉంచాడు. मेरे प्रियो, परमेश्वर के भक्तों ने जब प्रभु यीशु मसीह की ओर अपनी आंखों को लगाकर अपनी सेवाओं को आरंभ किया, अपने कार्यों को आरंभ किया, वे अपने जीवन के अंदर सफलता को हासिल करते चले गए। ఎప్పుడైతే యేసే తన జీవితంలో దేవుని యొక్క మొదటి స్థానం ఇచ్చి తన సేవని ప్రారంభించినప్పుడు ఆయన యొక్క సేవను ఏ రీతిగా విజయ పదవుల ముందుకు తీసుకెళ్లడం మనం చూస్తా ఉన్నాము. और जब हम खुदावन यीशु मसीह पर ऐसा विश्वास रखकर जीते हैं कि वो मेरा सर्वशक्तिमान परमेश्वर है, वो मुझे बचाता है, वो मुझे पूरी तरह से आप अपने जीवन के अंदर लिए चलता है, तो निश्चय जाने आप अपनी जिंदगी में कभी असफल नहीं होंगे। మీరు యేసయ్యను నమ్ముకుని యేసయ్య యొక్క జీవితంలో జీవించి ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సత్యవంత దేవుడు, ఆయన వాగ్దానమును నెరవేర్చే దేవుడు, ఆయన మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగినట్లయితే దేవుడు మీ జీవితంలో అద్భుతమైన రీతిగా తయారు చేస్తాడు. यही विश्वास रखा कि वो मेरा सर्वशक्तिमान परमेश्वर है, मैं कभी असफल नहीं होऊंगा। దావీదు ఈ రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచాడు, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన నన్ను ఎన్నటికి కూడా అపజయము కలగజేయడని చెప్పేసి దావీదు విశ్వాసిస్తా ఉన్నాడు. दाऊद ने आखिरी जब पत्थर को उठाया, దావీదు చాలా చివరి యొక్క రాయిని ఎన్నుకుంటున్నాడు. स्टोन का आखिरी अक्षर है ई, ఆ యొక్క రాయి యొక్క ఆఖరి అక్షరము ఈ स्टैंड एवर लास्टिंग लाइफ। ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది
सर्वदा काल का जीवन। నిత్యుడగు తండ్రి అనేటువంటి ఒక వాక్యము ద్వారా ఆ యొక్క రాయిని అనుకుంటున్నాడు నిత్య జీవము. वो इस बात को कह रहा है इस पत्थर को उठाकर कि मैं ऐसे परमेश्वर के हाथों में आ चुका हूं जो मुझे मरने नहीं देगा वरन मुझे जीवन प्रदान करेगा और ऐसा जीवन जो सर्वदा काल का जीवन है। ఆయన ఆ యొక్క రాయిని తీసుకుని అనుకుంటున్నాడు కదా, ఆయన నిత్య జీవము అనుగ్రహించే దేవుడు. ఆయన ఎటువంటి దేవుడు? సదాకాలము నిత్య జీవంతో నన్ను ఉంచే దేవుడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతా ఉన్నాడు దావీదు. इसलिए यूहन्ना जब अपनी पत्रियों को लिखता है तो पहले फर्स्ट जॉन उसके 5th चैप्टर के अंदर और उसके 11-12 पद में कहता है जिसके पास प्रभु यीशु मसीह है उसके पास जीवन है और जिसके पास प्रभु यीशु मसीह नहीं उसके पास जीवन नहीं। ఇక్కడ యోహాను సువార్త యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు చూసినట్లయితే ఈ రీతిగా వాక్యము తెలియజేస్తుంది. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేయబడతా ఉంది. मेरे प्रियो, क्या आज आपने उस उद्धारकर्ता यीशु मसीह को अपना व्यक्तिगत उद्धारकर्ता मान लिया है? और उद्धारकर्ता मानने के बाद क्या एक अटूट विश्वास के साथ अपने जीवन को जी रहे हैं? और एक अटूट विश्वास के साथ जब आप अपने जीवन को जी रहे हैं तो जैसे दाऊद कहता है कि मेरा परमेश्वर सर्वदा काल का परमेश्वर है। నా ప్రియమైన విశ్వాసులారా, మీరు ఏ రీతిగా అయితే మనల్ని రక్షించినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తుని బలమైన విశ్వాసముగా మీ హృదయంలో ఆయన ఉంచుకున్నప్పుడు దావీదు యొక్క జీవితంలో ఏ రీతిగా అయితే చెప్తా ఉన్నాడు, ఆయన నిత్య జీవమును అనుగ్రహించి దేవుడని ఆయన చెప్తా ఉన్నాడు. మన జీవితంలో ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. विश्वासियों के लिए भी ये वचन है परमेश्वर का कि मैं और आप कभी मरेंगे नहीं। మన యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే మనము ఎప్పుడు కూడా చనిపోము, మరణం చెందమని చెప్పే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. विश्वासी की शारीरिक मृत्यु होगी लेकिन आत्मिक मृत्यु नहीं होगी। ఆ విశ్వాసంలో ఉన్నటువంటి మనము శారీరకంగా చనిపోతాము గాని ఆత్మకు మరణము లేదని మనం విశ్వాసిస్తా ఉన్నాము. अविश्वासी की शारीरिक और आत्मिक दोनों मृत्यु होगी। అవిశ్వాసులకైతే శరీరము మరియు ఆత్మ కూడా రెండు విధాలుగా వాళ్ళు మరణం చెందుతారు. लेकिन जिन्होंने उद्धारकर्ता यीशु ख्रीस्त पर विश्वास किया है और जिन्होंने अपने जीवन में यीशु ख्रीस्त को ले लिया है वे सर्वदा काल तक उनकी आत्मा परमेश्वर के घर में प्रवेश होने पाएगी। ఎవరైతే రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి యొక్క జీవితము, వారి యొక్క ఆత్మీయ జీవితము సదాకాలము తండ్రి ఎదుట ఆయన యొక్క సన్నిధిలో ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. 3:15 में परमेश्वर का वचन कहता है जो विश्वास करे वो अनंत जीवन पाए। ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఆయన నిత్య జీవాన్ని పొందుకుంటారని యోహాను సువార్త 3వ అధ్యాయము తెలియజేస్తా ఉంది. यूहन्ना 3:36 में कहता है परमेश्वर का वचन जो पुत्र पर विश्वास करता है अनंत जीवन उसका है। ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో ఆయన అనంత జీవితము జీవిస్తారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయంలో తెలియజేస్తా ఉంది. मेरे प्रियो, दाऊद ने इस बात पर विश्वास रखकर इस पत्थर को उठा लिया। దావీదు ఇటువంటి విశ్వాసాన్ని కలిగి 5వ రాయిని ఆయన తీసుకుంటా ఉన్నాడు. कि जीवन परमेश्वर के हाथों में है జీవితము దేవుని యొక్క చేతిలో ఉందని ఆయన విశ్వాసిస్తా ఉన్నాడు. और परमेश्वर के हाथों में जो जीवन होता है वो कभी मरता नहीं है। ఎవరైతే దేవుని యొక్క హస్తములో ఆ యొక్క జీవితం ఉంటుందో ఆయన ఎప్పుడు కూడా మరణము చెందడని ఆయన అనుకుంటున్నాడు. उसने 5 पत्थर तो उठा लिए 5వ రాయిని ఆయన అనుకుంటున్నాడు. लेकिन मेरे प्रियो उसने 5 पत्थर गोलियत पर नहीं चलाए। కానీ ఆ యొక్క దావీదు 5 రాళ్ళని దేవుడు గొలియాతు మీద ఉపయోగించలేదు. ఆయన केवल एक पत्थर ఒకే ఒక రాయిని ఆయన और एक पत्थर के द्वारा ही गोलियत को उसने धराशायी कर दिया। ఒకే ఒక రాయి ద్వారా ఆ యొక్క గొలియాతు అనేటువంటి వ్యక్తిని ఆయన పడగొట్టినట్లుగా చూస్తున్నాం మనము. उसने सारे फिलिस्तीनियों को हरा दिया। ఒకే ఒక రాయి ద్వారా సమస్తమైన ఫిలిస్తీయుల్ని అక్కడ జయించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. मैं और आप इस पृथ्वी पर మనము అందరము కూడా ఈ యొక్క లోకములో दाऊद के समान इन 5 बातों को अपने जीवन में लेकर चलते हैं। మనము దావీదులాగా ఈ యొక్క 5 యొక్క విషయాలు మనము తీసుకుంటున్నప్పుడు మన జీవితాలలో निश्चय जाने मैं और आप शैतान और शैतान की शक्तियों पर विजय प्राप्त करेंगे। మనము ఈ యొక్క 5 విషయాలు మన యొక్క జీవితంలో తీసుకున్నప్పుడు సాతాను అనే గొలియాతు మీద ఈ లోకంలో మనము జయించగలము.
शैतान आपके बीच से भाग नहीं पाएगा ఆ సైతాను ఈ విషయాలను తీసుకుని పరిగెడతా ఉంది. और आप एक जयवंत जीवन को जीते हुए दूसरों के लिए एक आशीष का कारण होंगे। మీరు విజయవంతమైన జీవితం జీవితూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. మీరు इस तेलंगाना को आप जीत नहीं पाएंगे। మీరు ఈ తెలంగాణకు మీరు జయించలేరు, కానీ आप अपने अड़ोस पड़ोसियों को जीतने पाएंगे। మీరు మీ యొక్క సహోదరులు మీరు జయించలేరు, కానీ జయిస్తారు. తెలంగాణను జయిస్తారు, మీ యొక్క పొరుగు వారిని కూడా జయిస్తారు. और आप परमेश्वर के झंडे को यहाँ पर गाड़ नहीं पाएंगे। ఆమేన్. మీరు ఈ యొక్క రాష్ట్రములో ఈ యొక్క జనుల మధ్య దేవుని యొక్క రాజ్యమును ఆ యొక్క జెండాను మీరు స్థాపిస్తారు. दाऊद ने इस विश्वास को दर्शा दिया। దావీదుకు ఈ యొక్క విషయాలను దేవుడు చూపిస్తా ఉన్నాడు. मेरा परमेश्वर जीवित है, నా యొక్క దేవుడు జీవము గల దేవుడు. मैंने उसके हाथों में अपने आप को रख दिया है। నేను నా యొక్క జీవితాన్ని ఆయన యొక్క చేతిలో పెట్టాను. मुझे उसके द्वारा जीवन मिलेगा ఆయన ద్వారా నాకు జీవితం దొరుకుతుంది. और मैं तुझे पराजित करूंगा। నేను అందరిని వాళ్ళని నేను అపజయం చేస్తానని అంటున్నాడు. प्रभु मेरी और आपकी सहायता करे మీకు నాకు దేవుడు సహాయం చేయలాగున कि मैं और आप अपने व्यक्तिगत जीवन के अंदर మన యొక్క వ్యక్తిగత జీవితాలలో इन 5 पत्थरों को समेट कर रखें, మనం ఈ యొక్క 5 విషయాలను మన యొక్క జీవితాలను ఉపయోగించుకుందాం. ताकि जब खुदावंद यीशु मसीह आए, ఎప్పుడైతే మన పరలోకపు దేవుడు రెండవ రాకడ సమయంలో వచ్చినప్పుడు इस शालोम फेलोशिप का हर विश्वासी ఈ షాలోమ్ ఫెలోషిప్ విశ్వాసులందరి యొక్క జీవితాలలో प्रभु यीशु मसीह की दृष्टि में ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దృష్టిలో दाऊद के समान एक उत्तम विश्वासी पाया जाए। దావీదులాగా మనమందరము కూడా ఒక ఉత్తమమైనటువంటి విశ్వాసాన్ని और కలిగి प्रभु ఉంటాం. यीशु मसीह देखकर యేసయ్యను మనము చూచి ये कहने पाए, మనం ఇలాగ చెప్తాము, ये मेरा अति उत्तम दास है ఈయన నా మంచి దాసుడు అని చెప్పేసి దేవుడు చెప్తాడు. जिससे मैं प्रसन्न हूं। నేను ఎవరి ద్వారా అయితే నేను ప్రసన్నం పొందానో, परमेश्वर ने दाऊद के रूप और को नहीं देखा था, దేవుడు దావీదు యొక్క రూపాన్ని చూడలేదు, కానీ परमेश्वर ने दाऊद के डील डॉल को नहीं देखा था, దేవుడు దావీదుని ఆయన యొక్క ఎత్తు ఆ యొక్క ఆ బలాన్ని చూడలేదు, కానీ पर परमेश्वर ने उसके विश्वास को देखा था। ఆయన దావీదు యొక్క విశ్వాసాన్ని చూస్తా ఉన్నాడు దేవుడు. और इसलिए वो इस्राएल का एक उत्तम राजा चुना गया। అందు కారణం చేత దేవుడు దావీదుని ఇశ్రాయేలులో ఒక మంచి రాజుగా ఆయన తయారు చేసి ఉన్నాడు. और इसलिए वो शैतान की शक्तियों पर विजय प्राप्त करने पाया। సైతాను యొక్క శక్తి నుండి ఆయన విజయం పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాము. आज प्रभु मुझसे और आपसे यही चाहता है, ఈ రోజు దేవుడు నీతో నాతో కూడా అది కోరుకుంటున్నాడు. ताकि मैं और आप నేను నీవు కూడా प्रभु की दृष्टि में एक उत्तम विश्वासी के रूप में दिखलाए। దేవుని యొక్క దృష్టిలో ఒక మంచి విశ్వాసము గల బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. प्रभु आप सबको आशीष देवे। దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. आइए हम प्रार्थना करें। రండి మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నువ్వు సర్వశక్తి గల దేవుడు అనియు, నువ్వు సత్యవంతుడు అనియు, నువ్వు రాజా ఇదిగో జీవము గల దాతవనియు, అయ్యా ఇదిగో తల్లి నీవే మాకు జీవం నిచ్చు దేవుడు అనియు, మాకు ఎన్నటినీ కూడా రాజా అపజయము కలగలిగే దేవుడు అని రాజా. దావీదు యొక్క జీవితం ఎటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని తన జీవితంలో కలగజేసావు నాయన. ఈ రీతిగా షాలోమ్ ఫెలోషిప్ లో ఈ ఉదయ కాల సమయంలో వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవ ప్రతి హృదయాన్ని మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. వారి ఉద్యోగాల్లో, వారి సామాజిక జీవితాల్లో, వారి కుటుంబ బాధల్లో, వారి ఆర్థిక పరిస్థితుల్లో, వారు ఎటువంటి సమయంలో ఉన్న